జాబ్ క్యాలెండర్ కాదు, సాక్షి క్యాలెండర్ ఇస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకనే నిరుద్యోగుల బలవన్మరణాలు. షర్మిల అరెస్ట్, కాంగ్రెస్ చెలో రాజకీయం, చెలో సచివాలయం తీవ్ర ఉద్రిక్తం. ఈ పాపం జగన్ ప్రభుత్వాన్ని డిఎస్సిలో మీకంటే చంద్రబాబునే. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆవిడ క్రమంగా గంగ చంద్రముఖిగా మారుతున్నట్టు, క్రమంగా చంద్రబాబు మనిషిని తనకి తాను ప్రూవ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టయితే స్పష్టంగా కనబడుతుంది. అందులో భాగం ఏది, డిఎస్సిలో చంద్రబాబు 7,000 ఉద్యోగాలు ఇచ్చారు, నువ్వు 6,500 ఉద్యోగాలే ఇస్తున్నావు, నీకంటే చంద్రబాబు బెటర్ కదా. సచివాలయ ఉద్యోగాలు అంటే అవి నీ సైన్యానికి ఇచ్చుకున్నావు. సచివాలయ ఉద్యోగం సైన్యం ఏంటి? ఆ లెక్కనైతే చంద్రబాబు టైంలో ఇచ్చినట్టు డిఎస్సి వాళ్ళందరూ చంద్రబాబు సైన్యమా? వాళ్ళేనా ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నది జగన్ మీద? జగన్ ఇచ్చేటటువంటి ఉద్యోగాలకు సంబంధించి వచ్చినప్పుడు అంటే క్రమంగా తన అన్న మీద ఈర్ష్య, ఆ పదవి కావాలన్నటువంటి ఆకాంక్షతో తన కుటుంబానికి శత్రువుగా సుదీర్ఘకాలం పాటు తన కుటుంబాన్ని నాశనం చేయడానికి చూసినటువంటి వ్యక్తితో చేతులు కలిపినటువంటి ఒక వైను రాజకీయాలే కాదనే కాదు, తరతరాలుగా చూస్తే రాచరికాల్లో కూడా తన కుటుంబంలో ఆధిపత్యం కోసం శత్రువులతో చేతులు కలిపినటువంటి అనేక మంది ఉన్నారు. జయచంద్రులు అంటుంటారు. అట్లాంటి జయచంద్రుల జాబితాలో ఇప్పుడు షర్మిల చేరిందన్నటువంటిది అయితే స్పష్టంగా కనబడుతుంది. అయితే సివిల్ సర్వెంట్స్